కొంతమందికి 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి రాయించుకుంటారు. అవి చెల్లయి. ఈ రాజ్ బహదూర్ అమ్మింది కూడా చెల్లదు. అంత చిత్తు కాయిదాలు అవి. సో ఇక్కడ ఈ ఇష్యూ ఏంది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఫస్ట్ రాజ్ బహదూర్ ఇస్తే అతనికి 50, 40, 30 ఏమైనా వస్తుందా రాదా అని తేలాలి. తేలినాక ఆయన ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది తప్ప ఆయనకు అమ్మే హక్కే ఉండదు. సో భూమి తేలకుండా ఆయన ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా అతను ఆర్డీఓ దగ్గర అమ్మినటువంటి వాళ్ళు ఆర్డీఓ దగ్గరికి వస్తే ఆర్డీఓ రిజెక్ట్ చేసిండు, 22A పెట్టిండు. ఆర్డీఓ మాకు ఇయ్యలేదు అని చెప్పి హైకోర్టు పోతే హైకోర్టులో ఆర్డీఓ కరెక్ట్ అన్నది, డివిజన్ బెంచ్కి పోతే డివిజన్ బెంచ్ కరెక్ట్ అన్నది, సుప్రీంకోర్టు పోతే స్టే ఇవ్వమంటే ఇయ్యము అన్నది. అది నడుస్తుంది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్డీఓ పై ఏం చెప్పిండు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళకి చెందదు, ఈ కొనుక్కున్న వాళ్ళంతా మా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఇది నల్ అండ్ వైడ్, ఈ డాక్యుమెంట్లు చెల్లవు, ఇది యాక్టు అని ఆర్డీఓ సుప్రీంకోర్టులో వేసిండు. పోనీ భూభారతిలో పోయి చూస్తే ఇవాళ కూడా పొద్దున ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండు అని భూభారతిలో ఇవాళ కూడా డాక్యుమెంట్ ఉంది. ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే అక్కడ పోయి ఎట్లా ఏమి ఇన్ఫ్రా, అది శిల్పా ఇన్ఫ్రా, ఇంకోటోడు అదే ఉండే AQ2, MEIL, కోహినూర్, ఇవన్నీ అడికెళ్ళి వస్తున్నాయి. ఇవన్నీ కళ్ళకు కనబడతలేవా? పాపం ఈ రైతులు పోయి హైడ్రాక్ దరఖాస్తులు ఇచ్చిండ్రు, ఎందుకు మాట్లాడారు? ఈ రకంగా ఇదేంటిది బిడ్డ గెజిట్? సరే నేను చదివినాక చెప్తాలే. సో ఈ నిమిషానికి హైకోర్టు ఆర్డర్ ఈజ్ ఫైనల్. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఈజ్ ఫైనల్ ఈ నిమిషానికి. ఎందుకు? హైకోర్టు ఆర్డీఓ ఆర్డర్, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఏం చెప్పిండ్రు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్డీఓ డెసిషన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పింది. సుప్రీంకోర్టు స్టే ఇయ్యలేదు కనుక హైకోర్టు ఆర్డరే ఫైనల్, ఆర్డీఓ ఆర్డరే ఫైనల్. మరి వీళ్ళు ఈ అగ్రిమెంట్లు పట్టుకొని వాళ్ళు ఎట్లా కబ్జా పెడతారు? ఆ కంపెనీల వెనుక ఎవరున్నారో ఇప్పుడు నేను బయట పెట్టినా కదా. మరి రేవంత్ రెడ్డి మాటల్లో వీసమెత్తు నిజం ఉన్నా, కమాన్ సెండ్ ద హైడ్రా అండ్ డెమాలిష్ ఆల్ ద కాంపౌండ్ వాల్ అండ్ ఆల్ ద ఫెన్సింగ్స్. యూ ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ, నీ నిజాయితీ నిరూపించుకో, లేకపోతే నీకు కూడా అలా వాటా ఉంది అనుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినారు. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే బొమ్మలతో పేరు వస్తుందా? కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ